సేవకుడా, ఇప్పుడు నీ పని ఏమిటంటే నీ మీద ఉన్న అభిషేకం నీతో అంతరించిపోకూడదు. మరి ఎవరి మీదకి రావాలి? నీ తర్వాత నీ సంతతి మీదకి. సంతతి అంటే కుమారుడనే కాదండి, సంతతి అంటే కుమార్తె కూడా, సంతతి అంటే మనవ సంతానం కూడా. మనవరాలవచ్చు, మనవడవచ్చు, తర్వాత సంతతి కావచ్చు. ఎవరైనా సరే నీ వంశములోనే అద్భుతమైన పరిచర్య జరుగునుగాక. హల్లెలూయా. దాని కొరకంట నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రియులారా, భారం కలిగిన సేవకుడు ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాడు. అదే 4వ మాట అంటాడు, దేవుడు అభిషేకం మన సంతతిలో నిత్యము నిలిచి ఉండాలి. తర్వాత వచ్చే వంశముల మీద ఉండాలి, ఆ తర్వాత వచ్చే వంశముల మీద ఉండాలి. అందుకని దావీదు ప్రార్థన చేశాడు, కృప కొరకు ఎదురు చూశాడు. ఆ కృప దావీదు మీదకి, దావీదు తర్వాత వంశముల మీదకి, యోధారాజులందరిపైకి వచ్చింది. అంటే ఎంతగా ప్రార్థన చేశాడంటే కీర్తన గ్రంథంలో అంటాడు, అయ్యో నేను ప్రార్థన చేస్తుంటే నా పడక కొట్టుకుని పోతుంది, నేను కన్నీళ్ళు విడుస్తుంటే నా కన్నులు చివికిపోతున్నాయి, నేను చూడలేకపోతున్నాను, నా కంటి నరాలన్నీ కూడా నాకు సహకరించటం లేదు, రాత్రంతా ఏడ్చి కన్నీళ్లు కార్చి మూలుగులు విడిచి అలసిపోతున్నాను, నా ఎముకలు నాలో శక్తిని కోల్పోతున్నాయి. దావీదు దగ్గరికి వెళ్ళి గనక ఒక మాట అడుగుదాం, దావీదు ఎందుకయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, ఈ అభిషేకం నాతో అంతరించిపోకూడదు, దేవుని కృప నాతో అంతరించిపోకూడదు, నా తర్వాత నా వంశముల మీదకి రావాలి అని ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రార్థన ఆలకించిన దేవుడు అలాగును చేశాడు. దేవునికి మహిమ కలుగును.